భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా చేయాలని ఎప్పటి వరకు కూడా మనం భారతదేశం అభివృద్ధి చెందుతున్న భారతదేశమే మరి అభివృద్ధి చెందిన భారతదేశం చేయాలని 2047 నాటికి అంటే స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల నాటికి ఈ భారతదేశం ప్రపంచ దేశాలందరికన్నా నెంబర్గా మొదలుగా ఉండాలని ఆయన సంకల్పం చేసి మనందరినీ ముందుకు నడిపిస్తున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయ్యే నాటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి విజన్ 2047 అని చెప్పి మనకు సంకల్పం చేసి మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈ అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కావాలంటే అందరినీ కూడా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి ఉండాలి. అన్ని ఉన్న రోజున అభివృద్ధి చెందిన దేశంగా అవుతుంది. మరి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలని, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ సాధించాలి. ఈ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ 60% మంది ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మనం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ రోజు మన జీడిపిలో 35%, సుమారు 35% మన జీడిపిలో మనం వ్యవసాయం ద్వారానే మన ఆదాయం సమకూరుతుంది. అటువంటి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి రైతులను ఆదుకోవాలి, వారి బ్రతుకులు బాగుండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 రకాల పథకాలు పెట్టారు రైతుల కోసం. నీటి భద్రత రైతులు వ్యవసాయం చేయాలంటే ముందు నీరు కావాలి. సకాలంలో నీరు అందించే విధంగా ఈ రోజు పోలవరాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే పోలవరం నీరు యువత వంశధార వరకు వంశధార వరకు కాపాడని కలిపితే నీరు ఎట్లా ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకి కూడా నీరు అవుతుందని చెప్పి ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు. ఆ విధంగా మనకి త్వరలోనే మనకి పోలవరం నీరు కూడా మన ప్రాంతానికి వచ్చే విధంగా ఆయన రూపకల్పన చేసి నీటి భద్రత కోసం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు మనం ఎప్పుడూ కూడా వేయడమో లేకపోతే మొక్కజొన్న వేయడమో కాదు, మనం పంట మార్పిడి చేయాలి, డిమాండ్ వచ్చే పంటలు వేయాలి. ఈ రోజు మనకి హార్టికల్చర్ ద్వారా మనకి చాలా రకాల బొప్పాయి కానీ లేదా అంటే ఈ కొబ్బరి కానీ పామాయిల్ ఆయిల్ కానీ ఇటువంటి కోకో కానీ ఇటువంటి చాలా ఆదాయాన్ని వరికన్నా మొక్కజొన్న కన్నా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నటువంటి పంటలు మన దగ్గర ఉన్నాయి. అటువంటి పంటలు వేసుకుంటే మనకి ఇంకా గిట్టుబాటు ధర ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది. అంటే పంట మార్పిడి కూడా చేయాలి. ఇప్పుడు వరిసేను అయిన తర్వాత మళ్ళీ దాంట్లో మినుములో లేదా ఇంకో రకమైన పంట లేదా మొక్కజొన్న వేస్తే మళ్ళీ వచ్చే పంటకి మళ్ళీ వరేసుకోవడం ఉంటుంది. ఒకసారి ఏం చేస్తాం, నీరు ఉంది కదా మళ్ళీ వచ్చే పండుతుందని